హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్ వచ్చేసి మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించిన టాపిక్ అయిన విద్యా ప్రణాళిక పాఠ్యపుస్తకం అనే టాపిక్లోని ఇంపార్టెంట్ బిట్స్ ఒకసారి చూద్దామండి. ఫస్ట్ బిట్ వచ్చేసి కరికులం అనే ఆంగ్ల పదం ఏ భాషా పదం నుంచి ఉత్పన్నమైంది? కరికులం అనే ఆంగ్ల పదం ఏ భాషా పదం నుంచి ఉత్పన్నమైనది? ఆప్షన్ 1 గ్రీకు, ఆప్షన్ 2 జర్మనీ, ఆప్షన్ 3 లాటిన్, ఆప్షన్ 4 అరబీ. సో కరికులం అనే ఆంగ్ల పదం ఏ భాషా పదం నుంచి ఉత్పన్నమైందని మనం చెప్పుకున్నాము, లాటిన్ భాష నుంచి ఉత్పన్నమైందనమాట. సెకండ్ బిట్, విద్యార్థుల వయసుకు తగినట్టుగా ఏ ఏ వ్యాసక్తులను అందించాలో ఖచ్చితంగా నిర్ణయించడం అవసరమని కరికులం గురించి నిర్వచించిన వారు. విద్యార్థుల వయస్సుకు తగినట్లుగా ఏమేమి వాళ్ళకి అందించాలి, ఖచ్చితంగా నిర్ణయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కరికులం గురించి ఒక శాస్త్రవేత్త నిర్వచించడం జరిగిందనమాట. ఆయన ఎవరు అంటే పెస్టాలజీ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్, తరగతి గదిలో, ప్రయోగశాలలో, ఆట స్థలంలో, ఇతర విద్యార్థులతో, ఉపాధ్యాయులతో, పాఠశాల ఆవరణంలో విద్యార్థులకు ఏర్పడే అనేక రకాల తత్సంబంధాలు, అనుభవాల మొత్తం కరికులం అనవచ్చు అని అభిప్రాయపడింది. ఆప్షన్ 1 ఆల్బర్టీ, ఆప్షన్ 2 పెస్టాలజీ, ఆప్షన్ 3 కన్నింగ్హామ్, ఆప్షన్ 4 శామ్యూల్. కరెక్ట్ ఆన్సర్ శామ్యూల్ అనే శాస్త్రవేత్త అభిప్రాయపడటం జరిగిందనమాట. నెక్స్ట్ వన్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి మ్యాథమెటిక్స్కి. మెథడాలజీలో ఫుల్ మార్క్స్ రావాలంటే వీటన్నిటిని చదవాల్సిందే, ప్రిపేర్ అవ్వాల్సిందే. నెక్స్ట్, పాఠశాల విద్యార్థుల పురోగభివృద్ధిని కల్పించిన వ్యాసంగాలన్నింటినీ కరికులం అంటారు అని నిర్వచించింది. ఆప్షన్ 1 JWA యంగ్, ఆప్షన్ 2 ఆల్బర్టీ, ఆప్షన్ 3 పెస్టాలజీ, ఆప్షన్ 4 బెంకన్. కరెక్ట్ ఆన్సర్ ఆల్బర్టీ. నెక్స్ట్, కరికులం కళాకారుని అంటే ఉపాధ్యాయుని చేతిలో తన ఆశయాలకు అంటే లక్ష్యాలను అనుగుణంగా తన సొంత కళాక్షేత్రం, ఇక్కడ కళాక్షేత్రం అంటే పాఠశాల, తన సామాగ్రి, ఇక్కడ సామాగ్రి ఎవరు? విద్యార్థిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే ఒక సాధనం అని నిర్వచించిన వారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 2 రకాలుగా చదవచ్చు అనమాట ఈ బిట్ని. ఇది ఒక నిర్వచనం కదా. కరికులం కళాకారుని చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా తన సొంత కళాక్షేత్రంలో తన సామాగ్రిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే ఒక సాధనం. అలాగే ఉపాధ్యాయుని చేతిలో లక్ష్యాలకు అనుగుణంగా తన పాఠశాలలో తన విద్యార్థిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే సాధనం. ఇలా నిర్వచించింది ఎవరు అంటే ఆప్షన్ 1 ఆల్బర్టీ, ఆప్షన్ 2 కన్నింగ్హామ్, ఆప్షన్ 3 బెంకన్, పాసియల్, ఆప్షన్ 4 JWA యంగ్. కరెక్ట్ ఆన్సర్ ఆల్బర్టీ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో 10 సంవత్సరాల పాఠశాల కరికులం నిర్మాణానికి నిపుణుల సంఘం చేసిన సిఫారసు. క్రింది వానిలో 10 సంవత్సరాల పాఠశాల కరికులం నిర్మాణానికి నిపుణుల సంఘం చేసిన సిఫారసు. ఏ గణిత శాస్త్ర బోధనా అంశాలు, గణిత శాస్త్ర బోధన ఆశయాలు, విలువలను సిద్ధింపజేసే విధంగా ఉండాలి. అంటే గణిత శాస్త్ర బోధన ఏవైతే ఉందో అవి విలువలను సిద్ధింపజేసేలాగా ఉండాలని చెప్తున్నారు. బి క్రమశిక్షణ విలువలను విద్యార్థుల్లో పెంపొందించడానికి అనుకూలంగా ఉండాలి. సి పరిశోధన, అన్వేషణ, ఆలోచన, స్వేచ్ఛ, సృజనాత్మకత పెంపొందించేదిగా ఉండాలి అంటున్నారు. సో ఏం చెప్తుంది 10 సంవత్సరాల పాఠశాల కరికులం నిర్మాణం నిపుణులు చేసిన సిఫారసులో అంటే ఇవన్నీ కూడా చెప్తుందనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి గణిత శాస్త్ర బోధన ఆశయాలు ఏవైతే ఉన్నాయో విలువలను సిద్ధింపజేసే విధంగా ఉండాలి అని చెప్తుంది. అట్ ద సేమ్ టైం క్రమశిక్షణ విలువలను విద్యార్థుల్లో పెంపొందించడానికి అనుకూలంగా ఉండాలని చెప్తుంది. అలాగే పరిశోధన, అన్వేషణ, ఆలోచన, స్వేచ్ఛ, సృజనాత్మకత పెంపొందించేదిగా కూడా ఉండాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి 3 కూడా కరెక్టే. నెక్స్ట్, క్రింది వానిలో కరికుల నిర్మాణ సూత్రం కానిది. క్రింది వానిలో కరికుల నిర్మాణ సూత్రం కానిది. ఆప్షన్ 1 శిశు కేంద్రిత
ఆప్షన్ 2 సమాజ కేంద్రిత, ఆప్షన్ 3 సిద్ధాంతాన్ని ఆచరణతో జత చేయటం, ఆప్షన్ 4 కృత్యాధార క్రమం. సో కరికులం నిర్మాణ సూత్రం కానిది ఏంటంటే కృత్యాధార క్రమం అనేది కరికులం యొక్క నిర్మాణ సూత్రం కాదనమాట. నెక్స్ట్ వన్, వృత్తులను సమర్థవంతంగా నిర్వహించటానికి కావలసిన అంశాలు కరికులంలో ఉండాలి అని తెలియజేసే కరికుల నిర్మాణ సూత్రం. వృత్తులను సమర్థవంతంగా నిర్వహించటానికి, వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి కావలసిన అంశాలు కరికులంలో ఉండాలి అని తెలియజేసే కరికుల నిర్మాణ సూత్రం. ఆప్షన్ 1 సమాజ కేంద్రిత, ఆప్షన్ 2 ప్రయోజనాత్మక విలువ, ఆప్షన్ 3 క్రమశిక్షణ విలువ, ఆప్షన్ 4 ఉన్నత విద్యకు దోహదం చేసే లక్ష్యం. కరెక్ట్ ఆన్సర్ ప్రయోజనాత్మక విలువ. అంతే కదండి, సమర్థవంతంగా నిర్వహించడానికి కావాల్సినవి అంటే అక్కడ ఏంటి, ప్రయోజనం పొందుతున్నారు కదా. కరెక్ట్ ఆన్సర్ ప్రయోజనాత్మక విలువ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శిశువు సర్వతోముఖాభివృద్ధి కోసం విద్యా ప్రణాళిక ఉంది, కానీ ప్రణాళిక కోసం శిశువు ఉండడు అని తెలియజేసే కరికుల నిర్మాణ సూత్రం. ఇక్కడ ఏంటంటే శిశువు ఎంటైర్ డెవలప్మెంట్ అంటే ఆల్రౌండర్గా ఒక స్టూడెంట్ని డెవలప్ చేయటం కోసం విద్యా ప్రణాళిక ఉంది, కానీ ఏదైతే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసామో విద్యా ప్రణాళిక దానికోసం శిశువుని బదలాయించకూడదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏంటి నిర్మాణ సూత్రం అంటే ఆప్షన్ 1 సమాజ కేంద్రిత, ఆప్షన్ 2 శిశు కేంద్రిత, ఆప్షన్ 3 క్రమశిక్షణ విలువ, ఆప్షన్ 4 ప్రయోజనాత్మక విలువ. కరెక్ట్ ఆన్సర్ శిశు కేంద్రిత. ఇక్కడ శిశువు అంటే స్టూడెంట్, మనకి ఇక్కడ ఇంపార్టెంట్ స్టూడెంట్ మాత్రమే. స్టూడెంట్కు మించి, స్టూడెంట్కి దాటి, స్టూడెంట్ కాకుండా మనం ఇక్కడ ఏమీ చేయటానికి వీలు లేదు. ఎందుకంటే మన మెయిన్ కాన్సెప్ట్ స్టూడెంట్, అతన్ని సర్వతోముఖాభివృద్ధిగా డెవలప్ చేయటం అంటే అన్ని రకాలుగా డెవలప్ చేయటం మాత్రమే మన యొక్క ఉద్దేశం. సో దానికి అనుగుణంగానే కరికులం ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, సమాజ అవసరాలను తీర్చగలిగిన సామర్థ్యాలను పెంపొందించే విధంగా కరికులం ఉండాలి అని తెలియజేసే కరికులం నిర్మాణ సూత్రం. ఇక్కడ ఏంటంటే సమాజ అవసరాలు, ఒక శిశువు అంటే ఒక స్టూడెంట్ అనేవాడు తన స్కూల్ స్టడీస్ కంప్లీట్ అయిపోయాక సొసైటీలో కొన్ని అవసరాలు ఉంటాయి తనకి, అలాగే సొసైటీకి తనకు అవసరం ఉంటుంది. వీటన్నిటినీ తీర్చగలగాలి ఎలాగా సమర్థవంతంగా. అలా తీర్చగలగాలంటే కొన్ని వాళ్ళలో పెంపొందించాల్సిన అవసరాలు ఉంటాయి. అలా ఆ సామర్థ్యాలను పెంపొందించాలి అంటే సమాజ అవసరాలను తీర్చే సామర్థ్యం అనేది స్టూడెంట్లో మనం స్కూల్ లెవెల్లోనే పెంపొందించాలి. ఆ విధంగా ఏముండాలి అంటే కరికులం ఉండాలి అని చెప్పే నిర్మాణ సూత్రం ఏమిటి, కరికులం యొక్క నిర్మాణ సూత్రం ఏంటి అంటున్నారు. ఆప్షన్ 1 శిశు కేంద్రిత, ఆప్షన్ 2 సమాజ కేంద్రిత, ఆప్షన్ 3 ఉన్నత విద్యకు దోహదం చేసే లక్ష్యం, ఆప్షన్ 4 సిద్ధాంతం ఆచరణతో జత చేయటం. ఇక్కడ ఏంటంటే సమాజ కేంద్రిత అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే సమాజ అవసరాలను తీర్చాలి స్టూడెంట్ అనేవాడు. తర్వాత అంటే తీర్చాలంటే తనలో సామర్థ్యం అనేది పెంపొందించాలి. అది పెంపొందించాలంటే ఇక్కడ ఉండాల్సింది ఏంటిది, మెయిన్గా పటిష్టమైన కరికులం అనేది ఉండాలి. సో ఇటువంటి నిర్మాణ సూత్రం ఏంటంటే సమాజ కేంద్రిత నిర్మాణ సూత్రం. నెక్స్ట్, విద్యార్థుల ఉన్నత విద్యా అవసరాలను తీర్చేదిగా, దోహదం చేసేదిగా కరికులం ఉండాలి అని తెలియజేసే కరికులం నిర్మాణ సూత్రం. విద్యార్థుల ఉన్నత అవసరాలు అంటే వాళ్ళు ఉన్నత చదువులకు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క అవసరాలు తీర్చే విధంగా ఉండాలి అనేది చెప్తుంది కరికులం అనేది. ఈ నిర్మాణ సూత్రం ఏంటంటే ఆప్షన్ 1 సిద్ధాంతాన్ని ఆచరణతో జత చేయటం, ఆప్షన్ 2 అవసరమైన మార్పులను చేసుకోవటానికి వీలుగా, ఆప్షన్ 3 ఉన్నత విద్యకు దోహదం చేసే లక్ష్యం, ఆప్షన్ 4 క్రమశిక్షణ విలువలు. కరెక్ట్ ఆన్సర్ ఉన్నత విద్యకు దోహదం చేసే లక్షణం అనేది కరెక్ట్ ఆన్సర్. ఇదేంటంటే విద్యార్థుల యొక్క ఉన్నత విద్యా అవసరాలు తీర్చే విధంగా ఉంటుంది, దోహదం చేస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, సిద్ధాంతానికి ఆచరణకు మధ్య సమన్వయం ఉండాలి అని తెలియజేసే కరికులం నిర్మాణ సూత్రం. సిద్ధాంతానికి ఆచరణకు మధ్య సమన్వయం ఉండాలి అని తెలియజేసే కరికులం నిర్మాణ సూత్రం. ఆప్షన్ 1 సిద్ధాంతాన్ని ఆచరణతో జత చేయటం, ఆప్షన్ 2 ఉన్నత విద్యకు దోహదం చేసే లక్షణం, ఆప్షన్ 3 ప్రయోజన విలువలు, ఆప్షన్ 4 క్రమశిక్షణ విలువలు. కరెక్ట్ ఆన్సర్
సిద్ధాంతాన్ని ఆచరణతో జత చేయటం. ఇక్కడ ముందే చెప్పాం కదా, మన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందన్నమాట. సిద్ధాంతానికి ఆచరణకు మధ్య సమన్వయం అన్నప్పుడే సిద్ధాంతాన్ని దేంతో మనం జత చేస్తున్నాం? ఆచరణతో. కరెక్ట్ ఆన్సర్ సిద్ధాంతాన్ని ఆచరణతో జత చేయటం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, గణితంలోని పాఠ్యాంశాలను నిర్ణయించడానికి సూచనలు చేసిన విద్యావేత్త. సో గణితంలోని పాఠ్యాంశాలు ముందుగానే నిర్ణయించాలి అని మనకి చెప్పిన శాస్త్రవేత్త ఆల్రెడీ ఉన్నారు, మన క్లాస్లో చెప్పుకున్నాం. ఎవరు అంటే ఆప్షన్ 1 బెంకన్ పాసియోల్, ఆప్షన్ 2 పెస్టాలజీ, ఆప్షన్ 3 బిఎస్ బ్లూమ్స్, ఆప్షన్ 4 జేడబ్ల్యూఏ యంగ్. కరెక్ట్ ఆన్సర్ జేడబ్ల్యూఏ యంగ్ అనే శాస్త్రవేత్త ఏంటంటే మ్యాథమెటిక్స్లోని పాఠ్యాంశాలు ముందుగానే నిర్ణయించాలి అని సూచన చేశారనమాట. ఎవరికి? కరికులం తయారు చేసే నిష్ణాతులకి. అంటే వాళ్ళల్లో బాగా కరికులం ఎవరైతే ప్రిపేర్ చేయడానికి మెంబర్స్ ఉంటారు కదా, ఆ మెంబర్స్కి ఈ విద్యావేత్త, ఈయన విద్యావేత్త మాత్రమే కాదు, ఈయన ఫేమస్ సైకాలజిస్టు అలాగే మ్యాథమెటిక్స్ రిలేటెడ్ సైంటిస్ట్ కూడా అనమాట. ఈయన సిఫార్సు చేయటం జరిగిందనమాట. అంటే ఒక సూచన ఇచ్చాడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి. సో కరెక్ట్ ఆన్సర్ జేడబ్ల్యూఏ యంగ్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గణితంలోని పాఠ్యాంశాలు నిర్ణయించడానికి జేడబ్ల్యూఏ యంగ్ సూచన. సో ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారు, దాంట్లో ఈ జేడబ్ల్యూ యంగ్ అని ఆయన ఎటువంటి సూచనలు ఇచ్చారు గణిత పాఠ్యాంశాలు నిర్ణయించడానికి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 భావి అవసరాలను తీర్చుకోగలిగిన సామర్థ్యాన్ని విద్యార్థిలో పెంపొందించేదిగా ఉండాలి. ఆప్షన్ 2 బోధనా రంగంలో ప్రావీణ్యులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆప్షన్ 3 అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయాలి. ఆప్షన్ 4 ఉన్నత విద్యా అవసరాలు తీర్చేదిగా ఉండాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే భావి అవసరాలు తీర్చుకోగలిగిన సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించాలి అనేది ఈయన యొక్క సూచన. అంతే కదండి, ఇప్పుడు పిల్లవాడు ఏదైతే స్కూల్ లెవెల్లో నేర్చుకుంటున్నాడో విద్య, తన యొక్క ఫ్యూచర్లో ఇప్పుడు నేర్చుకున్న విద్య ఏంటంటే తన యొక్క అవసరాలు తీర్చుకోవడానికి ఉండాలి. అంటే ఆ సామర్థ్యాన్ని ఇక్కడ స్కూల్ లెవెల్లోనే పెంపొందింప చేయాలి అని ఈయన సూచించడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ భావి అవసరాలను తీర్చుకోగల సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించేదిగా ఉండాలి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం. క్రింది వానిలో గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం. ఆప్షన్ 1 తార్కిక క్రమం, ఆప్షన్ 2 క్రమశిక్షణా విలువ, ఆప్షన్ 3 శిశు కేంద్రిత, ఆప్షన్ 4 సమాజ కేంద్రిత. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తార్కిక క్రమం అనమాట. ఎందుకు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, తార్కిక క్రమాన్ని అనుసరిస్తే మనోవిజ్ఞానిక శాస్త్రం అనుగుణంగా కూడా ఉన్నట్టే అని చెప్పాం. మ్యాథమెటిక్స్ అంటేనే లాజిక్, ఆల్రెడీ మనం చెప్పుకోవటం జరిగింది. తార్కిక క్రమాన్ని అనుసరిస్తే మనోవిజ్ఞానిక క్రమాన్ని కూడా అనుసరించినట్టే అని. కరెక్ట్ ఆన్సర్ తార్కిక క్రమం. నెక్స్ట్ వన్, ఒక పాఠ్యాంశ బోధన అయిన తర్వాత మరి ఒకటి బోధించాలి అని తెలియజేసే గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం. ఒక పాఠ్యాంశ బోధన అయిన తర్వాత మరొకటి బోధించాలి అని తెలియజేసే గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం. ఆప్షన్ 1 తార్కిక క్రమం, ఆప్షన్ 2 విషయ కాఠిన్యత, ఆప్షన్ 3 మనోవైజ్ఞానిక శాస్త్ర ఆధారం, ఆప్షన్ 4 కృత్యాధార క్రమం. కరెక్ట్ ఆన్సర్ తార్కిక క్రమం. ఈ తార్కిక క్రమమే చెప్తుంది తార్కికంగా బోధించాలి అని కూడా దీంట్లో ఉంది. ఎందుకు? ఒకటి కంప్లీట్ అయితేనే, ఒక పాఠ్యాంశ బోధన అయింది అంటే నెక్స్ట్ దానికి తార్కికానికి ఒక ఆర్డర్ అనేది ఫామ్ అయింది అక్కడ, అవునా? సో అదే ఇక్కడ చెప్తుంది, ఒక పాఠ్యాంశ క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ అనేది ఈజీ అవుతుంది. సో ఇక్కడ బోధన, ఒక పాఠ్యాంశ బోధన అయ్యింది, నెక్స్ట్ బోధించాలి అంటే ఈ అయినది అన్న దగ్గర ఒక లాజిక్ అనేది ఉంది. సో తర్వాత ఆర్డర్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే లాజికల్ క్రమం అనేది ఉంటుంది. ఒకటి అయిన తర్వాత ఇంకోటి అంటే అక్కడ ఒక లాజిక్ అనేది దాగుంది. సో దానిని అర్థం చేసుకోవాలి అన్నారు. కరెక్ట్ ఆన్సర్ తార్కిక క్రమం. నెక్స్ట్, గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రాల్లో మనోవైజ్ఞానిక శాస్త్ర ఆధారం అనే సూత్రం తెలియజేయనది. ఆప్షన్ 1 సులభమైన అంశాలను ప్రారంభ దశలో అమర్చాలి. ఆప్షన్ 2 పాఠ్యాంశం తర్వాత, అంటే ఒక పాఠ్యాంశం తర్వాత మరొక పాఠ్యాంశం బోధించాలి. ఆప్షన్ 3 విద్యార్థి మానసిక స్థితి, అభిరుచి, సంసిద్ధత స్థాయి మొదలైన అంశాల ఆధారంగా విషయాలు అమరిక జరగాలి. ఆప్షన్ 4 ప్రయోగాత్మక అభ్యసనకు ప్రాధాన్యతను గుర్తించాలి.
సో ఇక్కడ మనోవైజ్ఞానిక ఆధార సూత్రాలు అనే దాన్ని పట్టుకోండి. క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు అనే దాన్ని బట్టి ఆన్సర్ అనేది ఈజీగా లాగొచ్చు. మనోవిజ్ఞాన శాస్త్రం అంటేనే మానసిక స్థితులు, అభిరుచులు, సంసిద్ధత స్థాయి. అవునా? సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమై ఉంటుంది? అంతే కదా. మనోవిజ్ఞానిక ఆధారం అంటే ఒక పిల్లవాని మానసిక స్థితిని బట్టి, ఒక పిల్లవాని యొక్క అభిరుచిని బట్టి, ఒక పిల్లవాని యొక్క రెడీనెస్ అంటే మనం చెప్పే సబ్జెక్ట్ తను రెడీగా ఉన్నాడా లేదా, ఉంటే ఏ లెవెల్లో రెడీగా ఉన్నాడు అనే దాన్ని వీటన్నిటినీ కన్సిడర్ చేసి దేంట్లో నథింగ్ బట్ సైకాలజీలోనే కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు. విద్యార్థి మానసిక స్థితి, అభిరుచి, సంసిద్ధత స్థానం మొదలైన అంశాలను ఆధారంగా విశాల అమరిక జరగాలి అని చెప్తుంది. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సులభమైన విషయాల నుండి కఠినమైన విషయాలకు ఒక వరుస క్రమంలో విద్యార్థి స్థాయి, అవగాహన శక్తి దృష్టిలో ఉంచుకొని విషయాలను అమర్చాలి అని తెలియజేసే గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం. సులభమైన విషయాలను నుండి కఠినమైన విషయాలకు, సులభంగా ఉన్న విషయాల నుండి కఠినమైన విషయాలకు ఒక వరుస క్రమంలో విద్యార్థి స్థాయి, ఎలా పడితే అలా కాదు, అవగాహన శక్తిని దృష్టిలో ఉంచుకొని విషయాలు అమర్చాలి అని తెలియజేసే గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం ఏంటంటే ఆప్షన్ 1 తార్కిక క్రమం, ఆప్షన్ 2 కృత్యాధార క్రమం, ఆప్షన్ 3 శిశు కేంద్రిత, ఆప్షన్ 4 విషయ కాఠిన్యత. కరెక్ట్ ఆన్సర్ విషయ కాఠిన్యత. ఓకేనండి. నెక్స్ట్ వన్, విద్యా బోధనలో అభ్యసన అనుభవాలను కల్పించే కృత్యాల వల్ల జరగాలి అని తెలియజేసే కరికుల నిర్వహణ సూత్రం. అగైన్ మళ్ళీ చదువుతున్నాను చూడండి. విద్యా బోధనలో అభ్యసన అనుభవాలను కల్పించే కృత్యాల వల్ల అవగాహన జరగాలి అని తెలియజేసే కరికులం నిర్వహణ సూత్రం. ఆప్షన్ 1 తార్కిక క్రమం, ఆప్షన్ 2 కృత్యాధార క్రమం, ఆప్షన్ 3 శిశు కేంద్రిత, ఆప్షన్ 4 విషయ కాఠిన్యత. సో ఇక్కడ ఏంటంటే విద్యా బోధనలో అభ్యసన అనుభవాలు, అభ్యసించిన దాన్ని అనుభవాత్మకంగా వాళ్ళకి కల్పించే విధంగా యాక్టివిటీస్ ఉండాలి, యాక్టివిటీస్ జరగాలి అని చెప్పేదే కృత్యాధార క్రమం. సో ఏదైతే వాళ్ళు నేర్చుకున్నారో వాళ్ళు అది చేయగలగాలి. చేయటం ద్వారా వాళ్ళకి అనుభవాత్మకంగా ఉంటుంది. ఏదైతే నేర్చుకున్న విద్య ఉంటుందో అది కృత్యాధార క్రమం అనే సూత్రం అనే దాంట్లో ఉంటుంది. కరికుల నిర్మాణ సూత్రంలో ఇది ఒకటి. నెక్స్ట్ వన్, విద్యా బోధనలో శిశువు ఆధారమై ఉన్నప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాలు పొందవచ్చు అని తెలియజేసే కరికులం నిర్మాణ సూత్రం. విద్యా బోధనలో శిశువు ఆధారమై ఉన్నప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాలను పొందవచ్చు అని తెలియజేసే కరికులం నిర్వహణ సూత్రం ఏంటి అంటే, ఇక్కడ వచ్చేసేసి శిశువు కోసం మన కరికులం ఉంది కానీ కరికులం కోసం శిశువు లేడు. అంటే శిశువు కోసమే ఈ విద్యా బోధన ఉంది. ఇవన్నీ కూడా ఒక శిశువుని దృష్టిలో పెట్టుకొనే ఉన్నాయి కానీ తన కోసం మాత్రం ఇవన్నీ కూడా మనం రేపు ఇక్కడ శిశువు అంటే స్టూడెంట్ అండి. తన యొక్క శిశువు యొక్క ఆధారమై ఉన్నప్పుడు మాత్రమే అంటే పిల్లవాని యొక్క కేంద్రీకృత ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది. అంటే క్వశ్చన్ చదివితే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేసింది అనమాట. ఆశించిన ఫలితాలు పొందవచ్చు ఎప్పుడైతే వాడి యొక్క మానసిక స్థితి కానీ, అంటే స్టూడెంట్ యొక్క మానసిక స్థితి, అభిరుచులు, సంసిద్ధత వీటన్నిటిని కన్సిడర్ చేసినప్పుడు మనం ఏవైతే లక్ష్యాలు విద్యారంగంలో సాధించాలనుకుంటున్నామో, ఏదైతే ఒక మ్యాథమెటిక్ రిలేటెడ్ లక్ష్యాలను సాధించాలి అనుకుంటున్నామో అవన్నీ పొందటం అనేది యూజ్ అవుతుంది. అంటే పొందటం అనేది పాసిబుల్ అవుతుంది ఎప్పుడు వాళ్ళ యొక్క మానసిక స్థితిని, వాళ్ళ యొక్క అభిరుచుల్ని, వాళ్ళ యొక్క సంసిద్ధత స్థాయిని, వాళ్ళ యొక్క ఆసక్తిని వీటన్నిటి అనుగుణంగా మనం ఈ కరికులం అనేది తయారు చేస్తాము. వీటన్నిటి అనుగుణంగా పాఠ్య ప్రణాళికను తయారు చేస్తాము. వీటన్నిటిని అనుసరించి వాళ్ళకి సబ్జెక్ట్ అనేది నేర్పించడానికి చూస్తాము. అప్పుడు మాత్రమే మనం ఆశించిన ఫలితాలు అనేవి పొందటం అనేది జరుగుతుంది అని తెలియజేసే కరికులం యొక్క నిర్వహణ సూత్రం ఏమిటి అంటే ఆప్షన్ 1 తార్కిక క్రమం, ఆప్షన్ 2 కృత్యాధార క్రమం, ఆప్షన్ 3 శిశు కేంద్రిత, ఆప్షన్ 4 విషయ కాఠిన్యత. సో కరెక్ట్ ఆన్సర్ శిశు కేంద్రిత. శిశువు కోసమే ఈ కరికులం ఇవన్నీ ఉన్నాయి. అంటే శిశువుని అన్ని రకాలుగా ఆల్రౌండర్గా డెవలప్ చేయటం కోసం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ శిశు కేంద్రిత అనేది కరెక్ట్ ఆన్సర్.
సో ఇక్కడితో ఈ టాపిక్కి సంబంధించిన ఒక 20 బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. రిమైనింగ్ బిట్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.